వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ముజువాణి ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటన. స్పీకర్ చైర్లో ఓం బిర్లాను కూర్చోబెట్టిన ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. నాగర్ కర్నూలు జిల్లా ఏసీబీ వలలో వెల్దండ ఎస్ఐ రవి గౌడ్. మైనింగ్ కు సంబంధించి సామాగ్రి దొంగతనం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి. కేసు నుంచి తప్పించుకునేందుకు మధ్యవర్తి ద్వారా 50,000 డిమాండ్ చేసిన రవి గౌడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ. నంద్యాల జిల్లాను వణికిస్తున్న చిరుతలు. నంద్యాల, మహానంది, శ్రీశైలం ప్రాంతాల్లో అధికమైన చిరుతల సంచారం. నంద్యాలలో మహిళ మెడ కొరికి చంపేసిన చిరుత. మహానంది క్షేత్రంలో గోశాల వద్ద తిరుగుతున్నట్లు గుర్తింపు. బెయిల్ దరఖాస్తులు త్వరగా తేల్చాలి. పిటిషన్ల వాయిదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. అనవసరంగా వాయిదా వేయకూడదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన సుప్రీం. మహారాష్ట్ర సీఎంని కలిసిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానం. జూలై 12న ముంబైలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం. ఉత్తరప్రదేశ్ లలిత్పూర్లో చిరుత పులుల సంచారం. అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కిన 3 చిరుత పులులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అటవీ శాఖ సిబ్బంది. తమిళనాడు నీలగిరిలో జోరున కురుస్తున్న వర్షం. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన సర్కార్. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ ఒక్కసారిగా మారిన వాతావరణం. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులు. ట్యాంకర్ల వద్ద పిల్లలు, మహిళలు పడిగాపులు. జనాల్లో పెరుగుతున్న ఇన్స్టా రీల్స్ పిచ్చి. థార్ వాహనాలతో సముద్రంలోకి వెళ్లిన 2 యువకులు. అలల ధాటికి సముద్రంలో చిక్కుకున్న వెహికల్స్ బయటకు తీసుకువచ్చేందుకు ఆపసోపాలు పడ్డ యువకులు. తమిళనాడులో 61కి చేరిన కల్తీ సారా మరణాలు. పలు ఆసుపత్రుల్లో 118 మందికి కొనసాగుతున్న చికిత్స. కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ, ఎన్డబ్ల్యూసీ. భారీగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72,000, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 66,000, కిలో వెండి ధర 94,500.